చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ రాజకీయంలో షర్మిల ప్రయాణం మరీ పర్సనల్గా మారిపోతున్నట్టుగా ఉంది. తనకు సాక్షి పత్రికలో వాటాలున్నాయి అనే ప్రకటన ఆమె రాజకీయ వేదికపై చేయడంతో ఇదేదో వాటాల వద్ద తేడా అనే మాట జనాల్లోకి వెళ్ళిపోతోంది. అందులోనూ సాక్షి ఆస్తులు చాలా వరకు ఈడీ అటాచ్మెంట్లోనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాటాలు వేయాలంటే ఈడీ అనుమతి కూడా కావాలి కాబోలు. మరి ఆస్తుల వాటాల గురించి వస్తే షర్మిల ఆ కోపంతోనే రాజకీయ పార్టీలు పెట్టి హడావిడి చేస్తోందనే ప్రచారం వెళ్తే ఆమెకే కాదు, ఆమెను నమ్ముకుని ఈ రంగంలోకి దించిన వారికి కూడా అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. వైఎస్ లెగసీనే షర్మిల కోరుకుంటే దాన్ని కొనసాగిస్తూ జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు 16 నెలల జైలు జీవితంలో కూడా వాటా కోరాల్సింది. వైఎస్ మరణించాక కాంగ్రెస్ టీడీపీలు ఏకమై సాగించిన కేసుల కాండలో జగన్ పేరే నిలిచింది. జగన్ను అరెస్టు చేశారు. 16 నెలల పాటు జైల్లో పెట్టారు. ఆపై జగన్ సన్నిహితులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆయనతో కలిసి వ్యాపారం చేసిన వివిధ సంస్థల వాళ్ళు జైళ్లు, కోర్టుల చుట్టూ తిరిగారు. అలా జగన్తో వ్యాపారం చేసిన వారు ఇబ్బంది పడిన రీతిలో కూడా షర్మిలకు ఇబ్బంది రాలేదు. ఆమె పాదయాత్ర చేయటం వెనుక కూడా ఆమె ఉత్సాహమే ఉంది తప్ప జగన్ ఒత్తిళ్లేమీ లేవని ఆమెతో తిరిగిన వారే చెబుతున్నారు. షర్మిల పాదయాత్ర చేసి 10 ఏళ్లు గడిచింది. ఆ పాదయాత్రతో ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కూడా. షర్మిల పాదయాత్రనే జనాలు గుర్తించి ఉంటే తెలంగాణలో కూడా ఆమెకు ఏదో కొంత దక్కాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె మొదట తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు. తెలంగాణతో మొదలుపెట్టే ఆంధ్రాలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ తరఫున కూడా ఆమె తెలంగాణ పాదాల మీద యాత్ర చేశారు. అయినా కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు. నేను పాదయాత్ర చేస్తున్నా, ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. అసలు రోడ్ల తరబడి, అసలు కార్లలో నెలల తరబడి అసలు కార్లలో తిరగకుండా నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, అసలు నా ఇంటిని మొత్తం అన్నిటినీ పక్కన పెట్టి నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నది నేను. మరి అక్కడ కథ ముగించుకుని ఏపీలోకి వచ్చారు. మరి ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల రాజకీయాన్ని గమనిస్తే ఆమె ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ వీరాభిమానులను సంతోషపెడుతున్నారు తప్ప వైఎస్ను వ్యక్తిగతంగా అభిమానించిన వారిని ఏమీ ఆమె ఆకట్టుకోవడం లేదు. వైఎస్ఆర్ను అప్పుడు ఇప్పుడు అభిమానించేవారు చాలామందే ఉన్నారు. మరి తను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అంటూ 1కి 1000 సార్లు చెప్పుకుంటున్న షర్మిల ఆ రాజశేఖర్ రెడ్డి అభిమానులను మాత్రం తన వైపుకు, అంటే కాంగ్రెస్ వైపుకు తిప్పుకోలేకపోతున్నారు. ఆమెకు జగన్కు మధ్య ఏం జరిగింది, గొడవలు ఎందుకు, ఎలా వచ్చాయి, ఇవన్నీ పట్టించుకోకుండా కాంగ్రెస్ తరపున ఇప్పుడు వైఎస్ తనయ నిలబడింది కాబట్టి ఆమె వైపు నిలొద్దామనే సగటు వైఎస్ అభిమాని మాత్రం కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దొరక్కపోవటం వల్ల కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లటానికి మొహం చెల్లక కాంగ్రెస్ లో చేరుతారేమో అనే ఆశలు షర్మిలకు ఉండవచ్చు. అయితే అలాంటి వారు కూడా ఎవరూ కనబట్టం లేదు. అప్పుడెప్పుడో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ప్రకటన చేశారు. మరి ఆయన చేరారో లేదో ఎవ్వరికీ తెలీదు. అది కూడా ఆయనకు కూడా టికెట్ దక్కని జాబితాలో ఉన్నారు కాబట్టే. జగన్ టికెట్ ఇచ్చే పక్షంలో ఇప్పుడు షర్మిలను ఎండగట్టే జాబితాలో కూడా ఆళ్ల ముందుండేవాడు. నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. జగన్ను షర్మిల విమర్శిస్తే ఆ వీడియోలను పట్టుకుని షేర్ చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఆ వీడియోల సంగతి ఎలా ఉన్నా షర్మిల గతంలో కాంగ్రెస్ను అనరాని మాటలన్నీ అని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ఇప్పుడు తిరుగుతుండడమే ట్రోలింగ్కు ఎక్కువగా గురవుతోంది. అందున కొన్ని నెలల కిందట వరకు షర్మిల కాంగ్రెస్ను బూతులు తిట్టినంత పనిచేసింది. కాంగ్రెస్ మీద ఉమ్మేయాలి, రేవంత్ రెడ్డి దొంగ, కాంగ్రెస్ను వ్యతిరేకించాలి, తను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడతా అనే ప్రకటన చేసింది. ఇప్పుడు ఆమె పీసీసీ అధ్యక్షురాలు అయ్యేసరికి పాత వీడియోలు తెర మీదకు వచ్చి షర్మిల తీరును ఎండగడుతున్నాయి. మరి షర్మిల రాజకీయం ఎన్నికల వరకు అయితే సాగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఆమె ప్రభావం శూన్యం అయితే ఆమెను, ఆమె మనస్తత్వాన్ని బట్టి కాంగ్రెస్ కూడా ఎక్కువ కాలం భరించే అవకాశాలు కనిపించడం లేదు కూడా. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.